నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మొగుడు పెళ్ళాం ఓ మర్డర్, డ్రైవర్ ఫసక్, అనంతబాబు జంప్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో మీరు చూస్తున్నారు కదా ఫోటో. అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా చాలా బాగా పరిచయమైన వ్యక్తి. ఎందుకని అంటే ఆయన చేసిన పనుల వల్ల. సో ఇది కూడా చూడండి, 2022లో తన దగ్గర పనిచేసి మానేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేశాడు అనంతబాబు. హత్య చేశాడు అని చెప్పేసి నేను చెప్పడం కాదు, అనంతబాబే చెప్పాడు. ఈ మర్డర్ నేనే చేశానని ఒప్పుకున్నాడు. అప్పట్లో దీని మీద కేసు నమోదైంది. అనంతబాబు జైలుకు కూడా వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు కూడా వచ్చాడు. ప్రస్తుతం ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టడు, సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డికి చాలా కావలసిన వ్యక్తి. అందుకని ఆయన మీద మర్డర్ కేసు ఉన్నప్పటికీ కూడా నేనే మర్డర్ చేశాను అని చెప్పేసి అనంతబాబు స్వయంగా చెప్పినప్పటికీ, స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా అనంతబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అలాగే తనకి ఉన్న పదవి ఏదైతే ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే పదవి సంక్రమించిందో ఎమ్మెల్సీ పదవి, దాన్ని కూడా తీసివేయలేదు. ఇంకా ఆయన్ని ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపిస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా అనంతబాబు శాసన మండలికి వచ్చారు, శాసన మండలి నుంచే జంప్ అయ్యారు. ఇంతకీ అనంతబాబు ఎందుకు జంప్ అయ్యారో తెలుసా? సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది. ఈ కేసు హీరింగ్కి వచ్చింది. సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసుని విచారించాలనుకుంటున్నారా, లేకపోతే అలా కోల్డ్ స్టోరేజ్లకు తీసుకువెళ్ళి పెట్టాలనుకుంటున్నారా అన్నట్టుగా వ్యాఖ్యానించింది. ఎందుకంటే ఆ విచారణ అంత స్లోగా నత్తనడకన నడుస్తుండటంతో సుప్రీంకోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది. పోలీసులు నిందితుడితో ఏమైనా కుమ్మక్కయ్యారా ఏంటి అని చెప్పేసి కొంత అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు జారీ చేసింది. అలాగే సిబిఐని ఏమన్నా పంపించమంటారా అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే ఇక్కడ సిబిఐకి అప్పగించమంటారా ఈ కేసుని, మీరు తేల్చగలరా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు అడగటాన్ని మాత్రం మనం కొంత హాస్యాస్పదంగా చూడొచ్చు. అంటే సుప్రీంకోర్టుని నేను అవమానకరంగా మాట్లాడుతున్నానని కాదు. ఎందుకని అంటే ఇప్పటికే సిబిఐ దగ్గర చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడో దాకెందుకు, మన ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సిబిఐ చేతిలోనే ఉంది. మరి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది? ఇన్నాళ్ళు ఇంకా కొనసాగుతూనే ఉంది కదా. మరి తేలనప్పుడు ఎలా నమ్మకం కలుగుతుంది? సిబిఐకి ఇస్తానన్నంత మాత్రాన అనంతబాబు ఏమైనా వణికిపోతాడా? గజగజమని వణికిపోతాడా సుప్రీం వ్యాఖ్యలకి? సో అయితే మొత్తం మీద సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్, ఈ సుప్రీంకోర్టులో వచ్చిన కదలికలు ఇవన్నీ చూసిన తర్వాత అనంతబాబుకు మాత్రం ఎక్కడో అంటే మనం తలదాచుకుంటే బాగుండునేమో, మనం వెంటనే జంప్ అయిపోతే బాగుండునేమో అని చెప్పేసి ఆయనకి అనిపించినట్టుంది. అందుకే ఆయన శాసన మండలి నుంచే జంప్ అయిపోయాడు. అందుకే నేను డ్రైవర్ ఫసక్, అనంతబాబు జంప్ అని చెప్పేసి నేను టైటిల్లో కూడా పెట్టాను. సో ఇకపోతే సుప్రీంకోర్టు ప్రస్తుతం ఏం వ్యాఖ్యానించింది ఈ కేసులో అనేది ఒక్కసారి మనం చూద్దాం. డ్రైవర్ హత్య కేసులో, డ్రైవర్ అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అనమాట. ఈ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితుడికి సహకరిస్తున్నారని ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు మండిపడింది. హత్య కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సాగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. పోలీసులకు చేత కాకపోతే కేసును సిబిఐకి అప్పగిస్తామంటూ హెచ్చరించింది. సుప్రీం వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పాలి. అయితే ఇప్పటికే డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుతో పాటు ఆయన భార్యను నిందితురాలిగా చేర్చుతూ పోలీసులు సప్లిమెంట్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిన్నే మనం చెప్పుకున్నాం, ఇద్దరు కూడా ఈ కేసులో నిందితులే. ఆవిడ కూడా సహకరించింది ఈ మర్డర్ విషయంలో. అనంతబాబు పుట్టినరోజు ఒక అపార్ట్మెంట్లో చేసుకుంటున్నప్పుడు ఆ అపార్ట్మెంట్కి దగ్గరలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తన స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తున్నాడు అని చెప్పేసి తెలుసుకున్న అనంతబాబు అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యంతో గొడవ పెట్టుకుని అతగాడిని చంపేశాడు. చంపే విషయంలో అనంతబాబు భార్య అనంతదుర్గ కూడా అతనికి హెల్ప్ చేసింది అని చెప్పి విషయాన్ని నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం. నిన్న వీడియో కూడా ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో ఇక అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీరియస్ కామెంట్లు చేయడం మాత్రం హీటు పుట్టిస్తోంది. సుప్రీంకోర్టు ఎన్ని కామెంట్లు చేసినా మాత్రం ఏం ప్రయోజనం? ఎందుకని అంటే గతంలో అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
మరి అధికారంలో ఉన్నారు అని అంటే ఆ పార్టీకి కూడా డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడో ఒక చోట వేగులు ఉండుంటారు కదా లోకల్లో. సో అందుకనే పలానా టైంకి మీ ఇంటికి పోలీసులు వస్తారేమోనని అనుమానంగా ఉంది. లక్ష్మీ దుర్గా గారు, అనంత లక్ష్మీ దుర్గా ఆవిడ పూర్తి పేరు. సో అనంత లక్ష్మీ దుర్గా గారు మీరు జంప్ అయిపోండి అని చెప్పేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చుండొచ్చేమో, అందుకే ఆవిడ జంప్ అయింది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఈ కదలిక వచ్చింది కాబట్టి అనంతబాబుకి విషయం తెలిసి డ్రైవర్ ఫసక్ అనంతబాబు జంప్. సో ఇక చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను 2022లో హత్య చేశాడు. ఈ కేసులో A1గా అనంతబాబుపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు సకాలంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడంతో నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. అంటే ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో సొంత ప్రభుత్వం, సొంత నాయకుడిని, అందులోనూ జగన్మోహన్ రెడ్డికి అంత ఇష్టమైన నాయకుడిని అరెస్టు చేయించి లోపల వేస్తుందా? ఎంత మర్డర్ కేసులో అడ్డంగా దొరికిపోయి నేనే మర్డర్ చేశాను అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నంత మాత్రాన ఆయన్ని లోపల ఇస్తుందా? నిజాన్ని నిరూపించి శిక్ష పడేలాగా చేస్తుందా? అందుకనే సరైన టైంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయించకుండా ఆపి ఆయనకి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలాగా చేశారు. ఇప్పటి వరకు నిందితుడు డిఫాల్ట్ బెయిల్ పైనే ఉన్నాడు. దీంతో వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు 2022లో హత్య జరిగితే ఇప్పటి వరకు అభియోగాలు నమోదు చేయకపోవడంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. అంటే సర్ప్రైజింగ్ అయిందన్నమాట సుప్రీంకోర్టు. దర్యాప్తులో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, సాగదీస్తున్నారని మండిపడింది. ఇకపోతే ఏప్రిల్ 18వ తేదీలోగా అభియోగాలు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ తర్వాత నవంబర్ 30లోగా కేసు ట్రయల్ ముగించాలని కూడా హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. అప్పటి వరకు నిందితుడు అనంతబాబుకు డిఫాల్ట్ బెయిల్ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. అప్పట్లో అధికారంలో ఉండటంతో నిందితుడితో పోలీసులు కుమ్మక్కయ్యారని కూడా వ్యాఖ్యానించింది. చూడండి, మనం అనుకుంటోంది కాదు, సుప్రీంకోర్టు కూడా ఇదే అనుకుంటుంది. పోలీసులు నిందితుడితో కుమ్మక్కయ్యారు అని చెప్పేసి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పోలీసులు ఎవరో కనుక్కోవాలి. అంటే స్టేషన్లో ఉన్న ఎస్ఐ కుమ్మక్కయ్యాడా, లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమ్మక్కయ్యాడా, లేకపోతే ఎస్పీ కుమ్మక్కయ్యాడా, డిఎస్పీ కుమ్మక్కయ్యాడా, ఎవరు ఏం చేశారు అనే విషయాలని మొత్తం బయటికి లాగాలి. వాళ్ళ కాల్ డేటా అంతా తీయాలి. వాళ్ళు ఎవరెవరిని వెళ్ళి కలిశారనేది గూగుల్ టేక్అవుట్స్లో మొత్తం బయటకు తీయాలి. తీస్తే అందరి బండారం బయట పడుతుంది. ఈ విషయాన్ని నిన్న కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇకపోతే పోలీసుల తీరును తప్పుపట్టిన న్యాయస్థానం కేసును ట్రయల్ పై నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమవుతుంది. సుప్రీం తీర్పుతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టినట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. నేనైతే ఆయనకు అంత కష్టాలు చుట్టుముట్టినాయి అని చెప్పేసి అయితే అనుకోవటం లేదు. ఎందుకంటే నేనే మర్డర్ చేశాను అని చెప్పేసి అంత గట్టిగా ఒప్పుకున్న వ్యక్తి, అంత ధైర్యంగా ఒప్పుకున్న వ్యక్తి, భార్యని తప్పించడానికి, ఈ కేసులో నుంచి భార్యని తప్పించడానికి అంత ధైర్యంగా ఒప్పుకున్న వ్యక్తి ఇప్పుడు భయపడతాడు, ఆయనకి కష్టాలు చుట్టుముట్టాయి అని అనుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఈ మర్డర్ జరిగిందే 2022లో, ఇది 2026, అంటే 4 ఏళ్లు గడిచిపోతుంది. 4 ఏళ్ల తర్వాత ఈ కేసులో ఎన్ని మార్పులు జరిగి ఉంటాయి, సాక్షులని ఎంత ప్రభావితం చేసి ఉంటారో ఆలోచించండి. సో నార్మల్గా ఈ రోజు జరిగిన మర్డర్కి రేపెళ్ళి పోలీసులు విచారిస్తుంటేనే సాక్షుల్ని ప్రభావితం చేస్తున్న రోజులు ఇవి, 24 గంటల్లోనే. ఇప్పటికి 4 ఏళ్లు గడిచిపోయింది. అప్పట్లో పోలీసులు ఈ కేసును ఎంత నీరుగార్చాలని ప్రయత్నించారనేది సుప్రీంకోర్టు మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. మనం మాట్లాడుతోంది కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. ఇక్కడ పోలీసులు డిఫాల్ట్ బెయిల్ వచ్చేలాగా కేసుని నీరుగార్చారు అని చెప్పేసి, సరిగా ఛార్జ్ షీట్ ని నమోదు చేయలేదు, సరైన టైంలో నమోదు చేయలేదు అని చెప్పేసి. అంటే పోలీసులు డ్యూటీ చేయటం లేదనుకోవాలా, లేకపోతే అనంతబాబు సరిగ్గా సహకరించలేదనుకోవాలా, లేకపోతే పోలీసుల మీద అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒత్తిడి ఉందనుకోవాలా? ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఎలాగ ఒత్తిడి ఉంది పోలీసుల మీద మీరు అనుకుంటున్నారు? లేకపోతే పోలీసులే అనంతబాబు మీద తీవ్రమైన అభిమానం, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ ఉండటం వల్ల, వగైరాలు ఉండటం వల్ల ఈ కేసుని నీరుగార్చారా? లేకపోతే ఆ కేసుని డీల్ చేస్తున్న వాళ్ళ మీద వాళ్ళకేమైనా ఆమ్యామ్యాలు అందాయా? ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు బయటపడాలి. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకని అనంతబాబుని ఇంకా పార్టీలో కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతబాబు మర్డర్ కేసులో ఇరుక్కున్నప్పటికీ కూడా, ఆయన భార్యకి కూడా ఈ మర్డర్లో భాగం ఉందని తెలిసినప్పటికీ కూడా
ఆయనకి తెలియకుండా ఏముండదు. తెలిసినప్పటికీ కూడా ఎందుకని అనంతబాబుని ఇంకా ఎమ్మెల్సీగా ఆ పార్టీ కంటిన్యూ చేస్తూ పెద్దల సభకి పంపిస్తోంది అనే విషయాన్ని కూడా మీ అభిప్రాయంగా చెప్పండి. అలాగే ఈ కేసులో అనంతబాబు ఇప్పటి వరకు ఎంత ప్రభావితం చేసి ఉండకపోతే ఇంత సాగదీస్తా ఈ కేసు ఇప్పటి వరకు 4 ఏళ్ల పాటు కొనసాగింది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తన మీద ఉన్న డిఫాల్ట్ బెయిల్ని క్యాన్సిల్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అనంతబాబు మీద ఉన్న డిఫాల్ట్ బెయిల్ని, లేకపోతే కంటిన్యూ చేసినా పర్వాలేదు, ప్రభుత్వం మారింది కాబట్టి అనంతబాబు అంతగా ప్రభావితం చేయలేడు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.